అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ అక్షయ తృతీయ నాడే దశావతారాలలో ఒకరైనటువంటి పరశురాముని యొక్క జననం కూడా అక్షయ తృతీయ నాడు జరిగింది. మరి ఈరోజు తప్పకుండా వినవలసినటువంటి కథలలో పరశురాముని యొక్క జననం కూడా. పూర్వం కన్యాకుబ్జ అనే నగరాన్ని గాది అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ గాది అనే రాజుకు ఒకే ఒక్క కూతురు సత్యవతి. ఆమె చాలా అందమైనటువంటి అమ్మాయి. తనను పెళ్లి చేసుకోవాలని చాలామంది రాజకుమారులు కూడా ఆశపడుతూ ఉండేవారు. కానీ భృగు మహర్షి కుమారుడైనటువంటి రుచీకుడు ఆ యొక్క సత్యవతిని పెళ్లాడాలని ఆశపడతాడు. సత్యవతి తండ్రి అయినటువంటి గాది దగ్గరకు వెళ్ళి, నీ కూతుర్ను నాకిచ్చి వివాహం చేయమని అడుగుతాడు. మునికుమారా, నా కూతుర్ను పెళ్లి చేసుకోవాలనుకునేవారు ఒక చెవి నల్లగా శరీరమంతా తెల్లగా ఉండేటటువంటి 1000 గుర్రాలను కన్యాశుల్కంగా ఎవరైతే తీసుకొని వస్తారో అతనికి మాత్రమే నా కూతుర్నిచ్చి వివాహం జరిపిస్తానంటాడు గాది. అలా గాది మాటలు విన్నటువంటి రుచీకుడు గంగా తీరంలో వరుణదేవుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. అప్పుడు వరుణదేవుడు రుచీకుడి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. దానికి రుచీకుడు ఒక చెవి నల్లగా మిగతా శరీరం అంతా తెల్లగా ఉండేటటువంటి 1000 గుర్రాలు కావాలి, అనుగ్రహించు దేవా అని అడుగుతాడు. అందుకు వరుణదేవుడు గంగా నదిలోనే ఒక చెవి నల్లగా మిగతా శరీరం అంతా తెల్లగా ఉండేటటువంటి 1000 గుర్రాలను సృష్టిస్తాడు. ఆ రుచీకుడు తపస్సు చేసి వరాన్ని పొందినటువంటి స్థలం అవడం వలన ఆ ప్రదేశాన్ని అశ్వతీర్థం అని కూడా పిలుస్తారు. ఆ తరువాత ఆ 1000 గుర్రాలను తీసుకొని రుచీకుడు గాదికి బహుమానంగా ఇస్తాడు. అందుకు గాది సంతోషించి సత్యవతికి రుచీకుడికి అత్యంత వైభవంగా వివాహం జరిపిస్తాడు. అలా కొంతకాలం గడిచిపోతుంది. గాదికి పుత్ర సంతానం ఉండదు. సత్యవతి మాత్రమే ఒక్కగానొక కూతురు. ఆ కూతుర్ని కూడా రుచీకుడికి ఇచ్చి వివాహం జరిపించేశాడు కాబట్టి దానివలన తన రాజ్యానికిగా వారసుడు ఎవరా అనేటటువంటి ప్రశ్న వస్తుంది గాది మనసులో. అదే విషయం తన భార్యకు కూడా చెబుతాడు. తరువాత పుత్ర సంతానం కోసమై ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తాడు. కానీ దాని వలన మాత్రం ఎలాంటి ఫలితం లేకుండా పోతుంది. అయితే తన తండ్రి పుత్ర సంతానం కోసం ఎన్నో యజ్ఞ యాగాలను చేశాడని సత్యవతి తెలుసుకుంటుంది. తెలుసుకున్న తరువాత సత్యవతి ఇలా ఆలోచిస్తుంది. ఈ విషయం గురించి నా భర్త దగ్గరకు వెళ్ళి చెబితే నా భర్త తప్పకుండా ఏదో ఒకటి చేస్తాడని మనసులో అనుకొని తన భర్త అయినటువంటి రుచీకుడు వద్దకు వెళుతుంది. వెళ్ళి, స్వామి, నా తండ్రి పుత్ర సంతానం కోసమై చాలా యజ్ఞాలను అలాగే యాగాలను చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. నాకు దాని గురించి చాలా బాధగా ఉంది స్వామి. వారు ఎన్ని యజ్ఞాలు చేసినా కానీ ఫలితం లేకుండా పోయింది. వాళ్ళకు ఉన్న ఒక సంతానమైన నన్ను మీకిచ్చి వివాహం చేసేశారు. ఇప్పుడు మా రాజ్యానికి వారసులు లేకుండా పోయారు. రాజ్యానికి వారసుడు లేకపోతే రాజ్యం అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి మీరే ఎలాగైనా మా తల్లికి ఇంకా నాకు కూడా పుత్ర సంతానం కలిగేలా చెయ్యాలి అని కోరుకుంటుంది. అయితే భార్య కోరిక కూడా సమంజసమైనదే కాబట్టి రుచీకుడు ఒక మహాయాగాన్ని నిర్వహించి ఆ యాగం ఫలితంగా వచ్చినటువంటి హవిస్సును 2 పాత్రలలో సంగ్రహించి ఒకదానిపైన గుర్తుగా ఆ పాత్ర మూతపైన ఒక పండును ఉంచి సత్యవతికి ఆ 2 పాత్రలను ఇస్తాడు. సత్యవతి, ఈ పండున్నటువంటి పాత్రలోని పానీయాన్ని నువ్వు స్వీకరించు. ఇంకొక పాత్రను చూపిస్తూ దీనిని మీ తల్లిగారికి ఇవ్వు అంటూ చెబుతాడు. తర్వాత కాసేపట్లో సత్యవతి తల్లిదండ్రులు వస్తారు. రుచీకుడు సత్యవతికి మరలా ఒకసారి ఆ పాత్రల గురించి గుర్తుగా చూపించి మామగారితో మాట్లాడడానికి వెళ్ళిపోతాడు. ఇక సత్యవతి తన తల్లిని దగ్గరగా పిలిచి, అమ్మా, ఆయన చాలా గొప్ప తపస్సంపన్నులు కాబట్టి తన కొడుకే ఎక్కువ శక్తివంతుడవ్వాలని నాకు ఇచ్చినటువంటి పాత్రలో ఎక్కువ శక్తిని నింపించారు. కాబట్టి నాకిచ్చినటువంటి పాత్రను నువ్వు, నీకిచ్చిన పాత్ర నేను తాగుదామంటూ పాత్రలు మార్చుకొని తల్లి కోసం ఇచ్చిన పాత్రలో ఉన్న పానీయాన్ని సత్యవతి స్వీకరిస్తుంది. అలా జరిగినటువంటి కొన్ని రోజులకు సత్యవతి గర్భాన్ని ధరుస్తుంది. గర్భం భరించక సత్యవతిలో చాలా మార్పు కనిపిస్తుంది రుచీకుడికి. మామూలుగా చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి సత్యవతి గర్భం ధరించిన తరువాత తన మొహంలో చాలా తేజం దర్పం కనిపిస్తూ ఉంటాయి రుచీకుడికి. కానీ అంతగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు రుచీకుడు. కానీ ఒకనాడు అకస్మాత్తుగా ఆశ్రమంలోకి ఒక పెద్ద సర్పం వస్తుంది. సత్యవతి దానిని చూసి భయపడకుండా చాలా ధైర్యంగా ఆ పామును తీసుకుని బయటకు విసిరి పారవేస్తుంది.
రుచీకుడు అది చూసి ఆశ్చర్యపడతాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు. ఎందుకంటే సత్యవతి చిన్న బొద్దింకను చూసినా భయపడేటటువంటి సున్నితమైన వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి. అయితే ఉన్నట్టుండి సత్యవతిలో వచ్చినటువంటి ఆ మార్పు రుచీకుడికి అనుమానం ఎక్కువయ్యేలా చేస్తుంది. వెంటనే సత్యవతిని కొంచెం గట్టిగా అడుగుతాడు. సత్యవతి, నీ ప్రవర్తనలో మార్పు నాకు చాలా అనుమానం కలిగేలా వచ్చేస్తుంది. నిజం చెప్పు, నేను నీకిచ్చిన పానీయాన్ని నువ్వే స్వీకరించావా, లేదా నీ తల్లికిచ్చినటువంటి పానీయాన్ని స్వీకరించావా అని అడుగుతాడు. అప్పుడు సత్యవతి భయపడుతూనే జరిగిందంతా చెబుతుంది. రుచీకుడు బాధగా నిట్టూరుస్తూ, నా అనుమానమే నిజమైంది. నీ భర్త మీద నువ్వే అనుమానపడ్డావు. నేను స్వార్థపరుడిగా ఆలోచిస్తానని ఎలా అనుకున్నావు సత్యవతి? మీకిచ్చిన పాత్రల్లో నీకిలాంటి సంతానం పుట్టాలో అలాంటి శక్తినే ఆవాహనం చేసిచ్చాను. నీకిచ్చినటువంటి పాత్రలోని పానీయాన్ని తాగడం వలన నీకు అత్యంత జ్ఞాని, వేదాంగ పారంగతుడు, తపోధనుడైనటువంటి కొడుకు జన్మించాలని, మీ తల్లిగారికి ఇచ్చిన పాత్రలోని పానీయాన్ని స్వీకరించడం వలన ఆవిడకు అత్యంత పరాక్రమవంతుడు, అత్యంత శక్తి సంపన్నుడు, ధర్మజ్ఞాని అయినటువంటి, మీ రాజ్యానికి అన్ని విధాలా తగిన వారసుడైనటువంటి, అన్ని క్షత్రియ గుణాలు కలిగినటువంటి కొడుకు జన్మించాలని ఇచ్చాను. ఇప్పుడు మీరిరువురూ దానిని మార్చుకొని తాగడం వలన నీకు బ్రాహ్మణుడైనటువంటి పరాక్రమవంతుడు, క్షత్రియ రాజస గుణాలు ఉన్నటువంటి కొడుకు పుడతాడు. అతను క్షత్రియ కులాన్ని నాశనం చేసే విధంగా తయారవుతాడు. మీ తల్లికి తపస్సంపన్నుడైనటువంటి కొడుకు పుడతాడు. ఇది ప్రకృతికి విరుద్ధం కదా. ఇప్పుడు ఏం చెయ్యాలో నువ్వే చెప్పు సత్యవతి అని అడుగుతాడు. అందుకు సత్యవతి భయపడుతూ, స్వామి, ఏదైనా మీరే చేయండి. నాకు సంతానమే లేకపోయినా పర్వాలేదు, కానీ ఒకరిని హతమార్చే కొడుకు మాత్రం పుట్టకూడదు. అలా కనుక జరుగుతుందంటే ఇప్పుడే నా ప్రాణాలను విడిచేస్తాను. నా తల్లికి కూడా శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి, రాజ్యాన్ని ధీటుగా పరిపాలించే కొడుకే పుట్టాలి. దయచేసి నా అపరాధాన్ని మన్నించి కనికరించండి స్వామి. మీ తపోశక్తి వలన ఏదైనా చెయ్యండి అంటూ దీనంగా అర్థిస్తుంది. దానికి రుచీకుడు, సరే, నువ్వు గర్భిణీ స్త్రీవి, బాధపడకూడదు. మనందరం కూడా కేవలం నిమిత్త మాత్రులం. నిన్ను తప్పు పట్టడం కూడా నా తప్పే. నేనే దగ్గరుండి ఆ పాత్రలను మీ ఇద్దరికి ఇవ్వవలసింది. ఆడవారి చంచల మనస్తత్వాన్ని ఎరిగిన నేను కూడా ఈ తప్పు చేశాను. కాబట్టి నా బాధ్యత కూడా ఉందని, నా ప్రయత్నం నేను చేస్తాను. ఇక మిగిలిందా నారాయణుడే చూసుకుంటాడని తన యొక్క తపోశక్తిని సత్యవతి గర్భం పైన తారపోసి ఆ భగవంతుణ్ణి వేడుకుంటాడు రుచీకుడు. తరువాత సత్యవతితో, నీ అభ్యర్థన ఫలించింది సత్యవతి, కానీ పూర్తిగా కాదు. నీ కొడుకు తపో సంపన్నుడుగానే పుడతాడు, కానీ నీ మనవడు క్షత్రియ గుణాలతో పుడతాడు. ఇక నీ తమ్ముడు శక్తి సంపన్నుడు, శౌర్య పరాక్రమాలు ఉన్నవాడుగానే పుడతాడు, కానీ అతి స్వల్ప కాలంలోనే తన రాజ్యాన్ని పిల్లలకు అప్పగించి కారణాంతరాల వలన రాజ్యాన్ని విడిచి తపస్సు చేసుకుంటూ లోక విఖ్యాతుడవుతాడని చెబుతాడు రుచీకుడు. ఇక సత్యవతి దానికి కొంతలో కొంత సమాధానపడుతుంది. తర్వాత కాలంలో సత్యవతి కడుపులో మహాజ్ఞాని అయినటువంటి జమదగ్ని పుడతాడు. సత్యవతి తల్లికి కౌశికుడు జన్మిస్తాడు. ఆ కౌశికుడే కాలక్రమంలో విశ్వామిత్రుడుగా జగద్విఖ్యాతిని పొందాడు. జమదగ్ని ప్రసేనచితుడనేటటువంటి రాజకుమార్తె అయినటువంటి రేణుకను వివాహం చేసుకుంటాడు. వారికి రమణవంతుడు, సుషేనుడు, వసుడు, విశ్వావసుడు అనబడేటటువంటి 4 కుమారులు పుడతారు. వారికి 5వ కుమారుడిగా నారాయణ అంశతో క్షత్రియ గుణాలతో భార్గవరాముడు జన్మిస్తాడు. భార్గవుడి అన్నయ్యలు అందరూ కూడా సకల వేదాలను అధ్యయనం చేస్తారు. కానీ భార్గవుడికి మాత్రం వేదాధ్యయనం కంటే యుద్ధ విద్యలలో, ఆయుధ శిక్షణలలో ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆ ఆసక్తి వల్లనే సంపూర్ణమైనటువంటి ధనుర్వేదాన్ని అభ్యసించాడు. భార్గవుడే పరశురాముడు. పరశురాముడు అక్షయ తృతీయ నాడు జన్మించాడు. కానీ భార్గవుడికి ఎందులోనూ తృప్తి ఉండేది కాదు. ఏదో చెయ్యాలనేటటువంటి ఆరాటంతో అన్ని విద్యలకు అధిపతి అయినటువంటి పరమేశ్వరుని మెప్పించి ఆయన వద్దనే విద్యను అభ్యసించాలనేటటువంటి కోరికతో హిమాలయాలకు వెళ్ళి అత్యంత ఘోరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అలా చాలా కాలం గడిచాక పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. భార్గవుడిని ఏం వరం కావాలో కోరుకోమంటాడు. భార్గవరాముడు, మహేశ్వర, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి తమరి వద్ద ఉన్నటువంటి అశేషమైనటువంటి దివ్యాస్త్ర సంపదను నాకు అనుగ్రహించండి అంటూ అడుగుతాడు. దానికి పరమేశ్వరుడు, రామా, నేను ప్రసాదించేటటువంటి అశేష అస్త్ర సంపదను తట్టుకోగలిగే శక్తి ఇప్పుడు నీ దగ్గర లేదు. ఈ అస్త్రాలను పొందగలిగే వారి శరీరం, మనసు రెండూ ఎంతో దృఢంగా, నిష్కల్మషంగా ఉండాలి. అలాంటి వారే ఈ శస్త్రాస్త్రాలను తట్టుకోగలరు. వాటిని తమ ఆధీనంలో ఉంచుకోగలరు. అలా కనుక లేని పక్షంలో ఆ అస్త్రాలే వాళ్ళను దహించి వేస్తాయి. కాబట్టి మొదట నువ్వు నీ శరీరాన్ని, మనసును అదుపులో ఎలా ఉంచుకోవాలో నేర్చుకో. తరువాత ఈ అస్త్రాలు నీకు తప్పకుండా లభిస్తాయి అంటాడు. దానికి భార్గవరాముడు, హే శంకర,
దివ్యాస్త్ర సంపదను పొందడానికి నేనెప్పుడు అర్హుడనైతే మీరు భావిస్తారో అప్పుడే నాకు ఆ దివ్యమైన అస్త్రాల సంపదను అనుగ్రహించండి. అంతవరకు మీ దగ్గరే ఉంటూ మీకు శిష్యుడిగా మీకు సేవ చేసే భాగ్యాన్ని మాత్రం నాకు ప్రసాదించండి అని అడుగుతాడు. దానికి బోళా శంకరుడు తదాస్తు అని అంటాడు. అప్పటి నుండి భార్గవరాముడు పరమేశ్వరుణ్ణి అత్యంత నిష్టగా భక్తి శ్రద్ధలతో సేవిస్తూ తన ఇంద్రియాలను నిగ్రహించుకోవడం కూడా నేర్చుకుంటాడు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకనాడు ఆ ఉమామహేశ్వరుడు పార్వతీతో, దేవి చూశావా, భార్గవరాముడు నా భక్తుడు, నాకు అత్యంత ప్రియుడైన శిష్యుడు, నన్ను అమితమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాడు, చాలా నిష్టగా సేవిస్తున్నాడు కదూ అని చెబుతాడు. అదే సమయంలో ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చి పరమేశ్వరునికి నమస్కరిస్తారు. వారు పరమేశ్వరుడితో, మహాదేవా, రోజురోజుకి రాక్షసుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి, వాళ్ళు చేసే అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది, మీరే ఎలాగైనా వారి బారి నుండి మమ్మల్ని రక్షించాలంటూ వేడుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు పక్కనే ఉన్నటువంటి భార్గవుడిని పిలుస్తూ, రామా, నువ్వు దివ్యాస్త్రాలను పొందేందుకు సరైన సమయం ఆసనమైంది, కానీ నువ్వు దేవతల కోసం ఒక కార్యాన్ని నెరవేర్చవలసి ఉంటుంది అని అంటాడు. దానికి భార్గవుడు, హే నీలకంఠ, మీరు ఆజ్ఞాపించండి, మీ ఆశీర్వాదం ఉండాలే కానీ అది ఎంత కఠినమైనటువంటి కార్యమైనా దాన్ని నేను తప్పకుండా సాధించుకుని వస్తాను, కాబట్టి ఆజ్ఞాపించండి మహాదేవా అని అంటాడు. అప్పుడు మహాదేవుడు భార్గవుడికి తన దగ్గర ఉన్నటువంటి అన్ని అస్త్రాలను ఇచ్చి, రామా, ఈ మహాశక్తివంతమైనటువంటి అస్త్రాల సహాయంతో నువ్వు ఆ రాక్షసులందరినీ నిర్జించి వారి అక్రమాలను అరికట్టాలి అని చెబుతాడు. భార్గవుడు అలాగే మహాదేవా, నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటానని చెప్పి ఒక చేతిలో శక్తివంతమైనటువంటి కోదండాన్ని ధనస్సును ధరించి వీపుకు రెండు వైపులా 2 బల్లాలు తొడుక్కొని వాటి మధ్యలో గదను జోడించి నడుముకు ఖడ్గాన్ని కట్టుకొని సకల దేవతల ఆశీస్సులను తీసుకొని పరాక్రమవంతంగా భార్గవుడు ఆ రాక్షసులపైకి యుద్ధానికి వెళతాడు. ఆ అసుర సైన్యానికి పరశురాముడికి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. కారు చీకట్లను పోలిన రూపంతో భయంకరమైనటువంటి పర్వతాలను తలపించే ఆకారాలతో ఉన్న ఆ రాక్షసులు ఒక్కసారిగా భార్గవుడి పైకి వచ్చినా కూడా బ్రాహ్మణ జన్మలో పుట్టినటువంటి ఈ పరశురాముడు వాళ్ళను చూసి ఏ మాత్రం చెలించలేదు, అలాగే భయపడనూ లేదు. తన దగ్గర ఉన్నటువంటి బల్లెము, గద, ఖడ్గం, దివ్యధనస్సు ఇలా మొదలైనటువంటి అన్ని అస్త్రాలను ఒక్కొక్కటిగా వాళ్ళ మీద ప్రయోగం చేస్తూ తన మీదకు వస్తున్నటువంటి ఒక్కొక్కరిని వస్తున్నట్లుగా చంపేస్తుంటాడు. అసలు ఆ భార్గవుడు వేసే బాణాల దాటికి రాక్షసుల గుండెలు అదిరిపోతున్నాయనుకోండి. అప్పుడు అతను ఎప్పుడు బాణం తీస్తున్నాడో ఎప్పుడు వేస్తున్నాడో వాళ్ళకి అసలు అర్థం కాదనమాట. అంత వేగంగా బాణప్రయోగాలను చేస్తుంటాడు. ఇక క్షణానికి ఒక శవం నేల కూరుతూ ఉంటుంది. అలా యుద్ధం జరుగుతుంటుంది. అయినా రాక్షసులు రెట్టింపు వేగంతో ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. వాళ్ళను చంపి విసిగిపోయినటువంటి పరశురాముడు ఆ రాక్షసుల శవాలను గుట్టగా వేస్తాడు. కోపంగా ఆ రాక్షసుల శవాల గుట్టపైకి వెళతాడు భార్గవరాముడు. అతని అస్త్రాలలో పరమేశ్వరుడి పరశువు కూడా ఉంటుంది, కానీ అది అతను పిలిచినప్పుడు మాత్రమే వస్తుంది. ఇక వెంటనే భార్గవుడు ఆ యొక్క శవాల బుట్టపై నుండి ఆకాశం పైకి చూస్తూ, ఓ పరమేశ్వరుడి పరశువా, నువ్వు నా దగ్గరకు వచ్చి ఈ రాక్షసులను నిర్మూలన చేసేందుకు సహాయం చేయంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు ఆకాశంలోని మెరుపులన్నీ ఒక్కటిగా అతని చేతిలో వచ్చినట్లుగా చేరి భార్గవరాముడి చేతిలో దివ్యమైనటువంటి గొడ్డలి ప్రత్యక్షమవుతోంది. భార్గవుడు శక్తివంతమైనటువంటి ఆ గొడ్డలిని పట్టుకొని మరింత పరాక్రమవంతంగా రాక్షసులపైకి దాన్ని విసురుతూ యుద్ధం చేస్తాడు. ఇక పరశురాముడు విసిరిన గొడ్డలి ఆ రాక్షసులకు వెళ్ళి వాళ్ళను చంపి తిరిగి పరశురాముడి చేతికి వచ్చి చిక్కుకుంటుంది. అలా భార్గవరాముడు ఆ పరశువు చేత పట్టుకొని రాక్షసులందరినీ చంపి తన వంటి నిండా గాయాలతో రక్తంతో రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ యొక్క రక్తాన్ని పులుముకున్నట్లుగా అభిషేకం చేసినట్లుగా కనిపిస్తున్నటువంటి ఆ పరశువుని చేత పట్టుకొని రాక్షస లోకం నుండి కైలాసానికి వస్తాడు. కైలాసానికి వచ్చినటువంటి భార్గవుడు పరమేశ్వరుడి ముందు నిలబడి, మీరు అప్పగించిన కార్యం విజయవంతంగా పూర్తయింది ప్రభు అని అంటాడు. పరమేశ్వరుడు గాయాలతో నిండి ఉన్నటువంటి భార్గవరాముడి శరీరాన్నంతా తన చేతులతో తడుముతాడు. వెంటనే భార్గవరాముడి శరీరానికి తగిలిన గాయాలన్నీ మానిపోయి అతని శరీరం వజ్రంలా మెరుస్తుంది. తర్వాత పరమేశ్వరుడు, నా స్పర్శ వలన నీ యొక్క దేహం వజ్రమైపోయింది, ఇక నుండి నీ దేహానికి ఎటువంటి అస్త్రశస్త్రాలు ఏ ఆయుధాలు కూడా నీ శరీరాన్ని గాయపరచలేవు, నువ్వు అన్ని అస్త్ర విద్యల్లోనూ నిపుణతను పొందుతావు, కానీ నీ పరాక్రమానికి ఈ పరశువే భూషణంగా ఉంటుంది, దీన్నెప్పుడు నీ దగ్గరే ఉంచు, దీనివలన నీకు పరశురాముడు అనే పేరు సార్థక నామంగా మిగిలిపోతుంది. ఇక మిగతా అస్త్రాలన్నీ కూడా నువ్వు తలుచుకున్నప్పుడు నీ వద్దకు వచ్చి నీ ఆధీనంలోనే ఉంటాయి.
నువ్వు వెళ్ళిపోమ్మన్నప్పుడు వెళ్ళిపోతాయి. నీ విద్యను, పరాక్రమాన్ని ఈ లోక కళ్యాణం కోసం వినియోగించు. ఇక ఇక్కడికి నీ విద్యాభ్యాసం సంపూర్ణంగా పూర్తవుతుంది. ఇక నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వాళ్ళను సేవించుకుని వాళ్ళు చెప్పినట్లుగా నీ జీవితాన్ని గడుపు. ఏ దైవాన్ని సేవించినా మాతాపితృల సేవ కంటే అది ఎక్కువ కాదు. నిన్ను కన్న తల్లిదండ్రులకు ఎప్పుడూ విధేయుడుగా ఉండు. వాళ్ళను భక్తితో సేవించు. వెళ్ళిరా నాయనా అంటూ చెప్పి పరశురాముణ్ణి పంపిస్తాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడి ఆజ్ఞను తీసుకొని పరశురాముడు తిరిగి తన ఆశ్రమానికి వచ్చేస్తాడు. ఇక ఇప్పుడు అక్షయ తృతీయ నాడు కానీ, లేదా ఈ వైశాఖ మాసంలో జలదానం కానీ, లేదా అన్నదానం చేయడం వలన కలిగేటటువంటి ఫలితం ఏమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం పాంచాల దేశానికి పురుయశుడు అనే గొప్ప చక్రవర్తి ఉండేవాడు. ఆయన చాలా విద్యావంతుడు, అలాగే పరాక్రమవంతుడు. తన ప్రజల యందు దయ కలిగినవాడు. కాబట్టే చాలా చక్కగా రాజ్య పరిపాలనను కూడా చేస్తూ ఉండేవాడు. చక్రవర్తికి సహజంగా ఉండేటటువంటి గుణాలు అన్నీ కూడా పుష్కలంగా ఉన్నందువలన రాజ్య ప్రజలందరూ ఆయన్ను దైవంగా భావించేవారు. అలా కాలక్రమంలో ఆ రాజ్యంలో చాలా పెద్ద కరువు వచ్చింది. పంటలు పండడం లేదు. వర్తకుల వ్యాపారం కూడా సరిగ్గా సాగేది కాదు. రాజ్యమంతా చాలా చిన్నాభిన్నం అయిపోతుంది. అదంతా రాజు చేసుకున్నటువంటి ప్రారబ్ధమే అని, రాజు అదృష్టం సరిగ్గా లేదని, అందుకే ఇలా జరుగుతుందని ప్రజలందరూ కూడా భావించేవారు. ఇక రాజు తన వద్ద ఉన్నదంతా కూడా ప్రజలందరికీ ఇచ్చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆ రాజు వైభవం మొత్తం ఖాళీ అయినా పరిస్థితులు మాత్రం సరిపోవడం లేదు. అలా కొన్నాళ్లకు రాజభవనంలో ఉన్నటువంటి వైభవాలన్నీ ఖాళీ అయిపోతాయి. పనివాళ్లు కూడా వెళ్ళిపోతారు. మంది మార్బలం అంతా వాళ్ళను వదిలి వెళ్ళిపోతారు. రాజు రాణి తప్ప భవనంలో ఇంకేమీ మిగలవు. ఈ యొక్క పురుయశుడికి శత్రువులే ఉండేవారు కాదు. కానీ రాజ్యమంతా ఖాళీ అయ్యాక ఆ శత్రురాజులు తమంత తామే పుట్టుకొచ్చారు. అలా ఉన్నట్టుండి ఒకనాడు తమ రాజ్యం పైన దాడి చేశారు. అలా ఒక్కసారిగా తమ పైనటువంటి శత్రురాజులందరూ దాడి చేసేసరికి రాజు ఏమీ చేయలేక వాళ్ళ చేతికి చిక్కకుండా తన భార్య ప్రాణాలను కాపాడుకుంటే చాలనుకొని తన భార్యను తీసుకొని ఎవరికీ తెలియకుండా సొరంగ మార్గం నుండి బయటకు వెళ్ళిపోయి తమ ప్రాణాలను కాపాడుకుంటాడు. అలా ఇద్దరూ కలిసి ఒక అడవికి చేరుకుంటారు. ఇన్నాళ్ళు చాలా వైభవంగా బ్రతికిన వారు అడవిలో చాలా భయంకరమైనటువంటి కష్టాలను అనుభవిస్తారు. భార్యాభర్తలిద్దరూ చాలా బాధలను అనుభవిస్తారు. ఎప్పుడూ కాయా కష్టం చేయనటువంటి శరీరం ఇప్పుడు పోషణ కోసం కష్టపడాల్సి వస్తుంది. క్రూర మృగాల నుండి రక్షించుకోవాల్సి వస్తుంది. క్షణక్షణం భయపడుతూ జీవించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అడవిలో కష్టపడుతూ ఉన్నది ఎవరు చూసినప్పటికీ వారిని మాత్రం ఒక్కరు కూడా మాట్లాడించేవారు కాదు. పూర్వం మనల్ని పరిపాలించినటువంటి రాజు అని కూడా ఎవరూ గుర్తించలేదు. కనీసం మానవత్వంతో అయినా, సాటి మనిషి అనేటటువంటి భావనతో అయినా ఎవరూ మాట్లాడించలేదు. అంతకు మించి చూసిన వారందరూ చేదరించుకుంటూ వెళ్ళిపోయేవారు. మా పరిస్థితి ఇలా ఎందుకయిందా అని అనుకుంటూ రోజు బాధపడుతూ జీవితాన్ని అలాగే సాగిస్తూ ఉన్నారు. అలా 56 సంవత్సరాలు గడిచిపోతాయి. వాళ్ళిద్దరూ తమకు ప్రతిరోజు కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉండేవారు. వారికి తెలిసినంత వరకు మేమింతవరకు ఎవ్వరినీ బాధ పెట్టలేదు, చేతనైనటువంటి సహాయం చేశాము. కానీ ఒకరితో కూడా పరుషంగా మేమైతే మాట్లాడింది లేదు. మాకెందుకు ఈ గతి పట్టించావు స్వామి? మమ్మల్ని చూసేవారు ఒక్కరు కూడా లేరు. నాకు సహాయం చేయడం అటుంచి కనీసం పలకరించే దాతుడు కూడా లేడు. మనుషుల పలకరింపు కోసం మేమెంతగా మొహం వాచిపోయామో మాకే తెలుసు. మేము ప్రాణాలు పోగొట్టుకోవాలనుకున్నా కూడా అది కూడా మాకు చేతకావడం లేదు. ఎందుకంటే తెలిసి ప్రాణాలను పోగొట్టుకోకూడదని చదువుకున్నటువంటి మా జ్ఞానం మమ్మల్ని ఆ పని చేయనీయడం లేదు అంటూ బాధపడుతూ ఉంటారు. వారి ప్రార్థన విన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు వారిపైన దయ కలిగి ఆ పరమాత్మ ఒక బ్రాహ్మణ వేషంలో వాళ్ళిద్దరి దగ్గరకు వస్తాడు. చక్కగా వారిద్దరి దగ్గరికి వచ్చి ఏమయ్యా బాగున్నారా అంటూ పలకరిస్తారు. 56 సంవత్సరాల నుండి ఒక్క పలకరింపు కూడా నోచుకొని వారు ఇప్పుడు వచ్చి ఈయన పలకరించేసరికి వాళ్ళకు చాలా సంతోషం కలుగుతుంది. ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురై బోరున ఏడ్చేస్తారు ఇద్దరు. మరలా ఆ బ్రాహ్మణుడే వాళ్ళ భావోద్వేగాన్ని చూసి ఇద్దరి తలలను నిమిరి సముదాయిస్తాడు. వాళ్ళిద్దరూ ఆయన్ను ఉపచారించాలని చాలా హడావిడి చేస్తారు. కానీ వారి దగ్గర ఏమీ ఉండదు పాపం. ఏమీ లేదు కదా. చివరకు ఆయన్ను ఒక రాయి మీద కూర్చోబెట్టి రాజుగారి భార్య ఒక మోదుగాకు తెచ్చి ఆయనకు విసనకర్రతో గాలి వీస్తూ ఉంటుంది. అలా ఆయన కూడా ఏం చేయాలో చాలాసేపు హడావిడి పడి చివరికి ఆయన పాదాల దగ్గర కూర్చొని పాదాలు ఒత్తుతూ ఉంటాడు. ఇంత కష్టంలో కూడా వాళ్ళ అదృష్టం ఏమిటంటే భగవంతుడికి సేవ చేసుకోవడం.
ఆ బ్రాహ్మణుడు అసలు ఎందుకిలా ఏడుస్తున్నాడా? ఏమిటి మీ బాధ చెప్పండి. నేను తప్పకుండా మీకేదైనా తెలిస్తే చెబుతాను అని అంటాడు. అయితే అప్పుడు ఆ మహారాజు తన కథ గురించి చెబుతాడు. చాలా కాలం వైభవంగా రాజ్యాన్ని పరిపాలించానయ్యా. ఉన్నట్టుండి మా రాజ్యంలో అకాలం వచ్చింది. దాని వలన ఉన్నటువంటి ధన సంపద అంతా కూడా పోగొట్టుకున్నాను. చివరికిలా అడవుల పాలయ్యాను. 56 సంవత్సరాల నుండి మమ్మల్ని కనీసం మాట్లాడించే దిక్కు కూడా లేదంటూ తన బాధంతా చెప్పుకుంటాడు. నాకు తెలిసి మేమింతవరకు ఎవరికీ ఎలాంటి అపకారం చేయలేదు. ఎవరిని పల్లెత్తు మాట కూడా అనలేదు. మా రాజ్యంలో వచ్చే భాగవతులను సేవించుకున్నాం. కానీ ఎప్పుడూ ఎవరినీ బాధ పెట్టలేదు. మాకెందుకు ఈ గతి పట్టిందో, దీనికి పరిహారం ఏంటో చెబుతారా అని అడుగుతాడు ఆ మహారాజు. ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి మహావిష్ణువు వారిని ఓదారుస్తూ, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి, తెలుసుకోవాలని చాలా ఆశపడుతున్నావు కాబట్టి చెబుతాను. ఇదంతా నువ్వు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. పూర్వజన్మలో నువ్వు అతి కిరాతకుడైనటువంటి బోయవాడివి. ఎంత కిరాతకుడివంటే నీ కంటికి పొరపాటున ఏదైనా కానీ జంతువు కనిపించినా దానికిక అదే చివరి క్షణం. దాని చావు ఖచ్చితంగా తెలియాల్సిందే అని చెప్పి నువ్వు భావిస్తూ ఉండేవాడివి. అలా పొరపాటున అదేమైనా నీ నుంచి పారిపోవాలని చూస్తే దాన్ని వెంటాడి మరీ కోపంతో ఇంకా చిత్రహింసలు పెట్టి మరీ చంపేవాడివి. అలాంటి కిరాతక జన్మను పొందావు పూర్వజన్మలో. అంతేకాకుండా ఆ జన్మలో నీకున్న పనులు, అలవాట్లు వేటాడటం, తినడం, కామంతో కళ్ళు మూసుకుపోయి వికృతంగా నీ కామవాంఛను తీర్చుకోవడం, ఇక నిద్రపోవడం. నీ కామవాంఛను ఎవరైనా తీర్చకుండా ఎదిరిస్తే వారిని కూడా చిత్రహింసలు, నరక యాతనలు పెట్టి చంపేవాడివి. ఇక అడవిలో చేసినవి చాలక చుట్టుపక్కల ఊర్లపైన కూడా పట్టం ప్రారంభించావు. వారిని కూడా అకారణంగా హింసించేవాడివి. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకునేవాడివి. ఎవరి జోలికి వెళ్లకుండా వాళ్ళంతకు వాళ్ళు జీవించే సాధువులను కూడా హింసించేవాడివి. అందుకే నిన్ను ఈ జన్మలో ఎవ్వరూ కనీసం పలకరించడం కూడా లేదు. నువ్వు హింసించేటప్పుడు పిల్లలు, పెద్దవాళ్ళు అనే భేదభావం లేకుండా అందరినీ హింసించావు. పసిపిల్లలను కూడా క్రూరంగా హింసించినటువంటి మీకు పిల్లలు కూడా పుట్టలేదు. అందుకే ప్రాణులను వేటాడేటప్పుడు కూడా గర్భంతో ఉన్నటువంటి ప్రాణులను చంపకూడదు అనే నియమం ఉంది. నువ్వు ఆ ప్రాణులను కూడా చంపుకొని తిన్నావు అంటూ తన కష్టాలకు ఉన్నటువంటి కారణాలన్నీ చెబుతూ వచ్చాడు బ్రాహ్మణుడి వేషంలో ఉన్నటువంటి మహావిష్ణువు. అదంతా విన్న మహారాజుకు ఒక అనుమానం వస్తుంది. స్వామి, మరి పూర్వజన్మలో నేను ఇన్ని తప్పులు చేశాను కదా, నాకు ఇంకా భయంకరమైనటువంటి జన్మ కలగాలి కదా, మరి నేను రాజవంశంలో ఎలా పుట్టాను? పుట్టి పెళ్ళయి చక్రవర్తిగా సుమారు 25 సంవత్సరాలు పరిపాలించాను. నా పాపాల వలన నాకు శిక్ష పడితే అంతటి భోగాలు అసలు నాకు ఎందుకు లభించాయి అని అడుగుతాడు. ఇంతవరకు నువ్వు చేసిన పాపాలే చెప్పాను కదా, పూర్తిగా అన్నీ విను. నీకే విషయం అర్థమవుతుంది. దానికి కూడా కారణం ఉంది. నువ్వు ఇలాగే వేటాడటానికి అడవికి వెళ్ళిన ఒకరోజు అడవిలో 3 బాటసారులు వెళ్తూ ఉన్నారు. 2 వైశ్యులు, 1 సాధువు. ఆ ముగ్గురు కలిసి అడవిలో ప్రయాణం చేస్తున్నారు. ఆ వైశ్యులు ఇద్దరూ చాలా పెద్ద వ్యాపారస్తులు. వాళ్ళు వ్యాపారం చేసుకొని వచ్చిన డబ్బు తీసుకొని వాళ్ళ ఊరికి వెళుతూ ఉన్నారు. వాళ్ళ చేతిలో డబ్బుల మూటలు కూడా ఉన్నాయి. నువ్వు వేట కోసం ఒక బాగా గుబురుగా ఉన్న విశాలమైనటువంటి ఒక చెట్టు పైన కూర్చున్నావు. ఆ చెట్టు పైన నువ్వున్నావని ఎవ్వరికీ తెలియదు. అలా ఆ విధంగా ధనుర్బాణాలను ధరించి చెట్టుపైన వేట కోసం కూర్చున్నావు. వారికి బోయవాడు ఉన్న విషయం తెలియక ఆ చెట్టు కింద సేద తీరడానికి వచ్చి నిలుచున్నారు. వాళ్ళు వచ్చి నిలుచున్న తరువాత నువ్వు అక్కడ ఏదో ఒక ప్రాణి వచ్చిందేమోనని దానిని మట్టు పెట్టడానికి చెట్టుపై నుండి వేగంగా వారి ముందుకు దూకావు. భయంకరంగా ఉన్న నీ రూపం చూసి వాళ్ళ ముగ్గురు చాలా భయపడ్డారు. వాళ్ళ ప్రాణాలు ఎలాగైనా కాపాడుకోవడానికి వేగంగా పరిగెత్తారు. నువ్వు కూడా వాళ్ళ వెంట చాలా వేగంగా పరిగెత్తావు. అందులో ఒక వైశ్యుణ్ణి పట్టుకొని అతని దగ్గర ఉన్న ధనాన్ని బొడ్డులో దాచుకొని అతన్ని క్రూరంగా చంపేశావు. అది గమనించినటువంటి రెండో వైశ్యుడు తన దగ్గర ఉన్న ధనాన్ని ఒక పొదలో పారవేసి భయంతో తన ప్రాణాలు ఎలాగైనా కాపాడుకోవాలని పరిగెత్తాడు. ఆ సాధువు అది చూశాడు. ఆయన కూడా పరిగెడుతూ ఆ పొదల దగ్గరే సొమ్మసిల్లి పడిపోయాడు. నువ్వు ఆ డబ్బులు పారేయడం చూశావు కానీ అది ఎక్కడ పడిందో గమనించలేదు. కానీ ఆ డబ్బు ఎక్కడుందో బ్రాహ్మణుడు చూశాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇప్పుడు ఆ వైశ్యుని వెంటపడితే ప్రయోజనం లేదు కాబట్టి ఈ బ్రాహ్మణుడి దగ్గర ఏముందో చూశావు. అతని ఒంటి మీద బంగారం కూడా లేదు. ఆయన దగ్గర డబ్బు కూడా లేదు. సాధువు కదా, ఏదీ పెట్టుకోలేదు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక్క భిక్షపాత్ర కూడా పగిలిపోయింది. ఏమీ లేకపోయినా ఆ బ్రాహ్మణుణ్ణి లేపితే ఆ డబ్బు ఎక్కడ ఉందో తెలుస్తుందనేటటువంటి ప్రయత్నంతో అతి క్రూరమైనటువంటి కిరాతకుడవైనటువంటి నువ్వు చుట్టుపక్కలంతా వెతికి నీళ్లు తీసుకువచ్చి ఆ బ్రాహ్మణుడి పైన చిలకరించావు. అది వైశాఖ మాసం. అందులోనూ నువ్వు చేసినటువంటి పని చాలా ఉన్నతమైనటువంటి పని. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆకులు తీసుకొని అతనికి గాలి వీచావు.
కాళ్ళు రుద్ది స్పృహ వస్తే చాలనుకొని నీకు తెలియకుండానే ఆయనకు ఉపచారం చేశావు. నీకు తెలియకుండానే ఆయనకు సేవ చేశావు. నీ సేవ వలన ఆయనకు మెలకువ వచ్చింది కానీ ఎందుకు మెలకువ వచ్చిందా అన్నట్లుగా నీ రూపం ఆయన్ను భయపెడుతూ ఉంటుంది. కిరాతకుడివి కదా, నీకు సంతోషం వచ్చినా కోపం వచ్చినా ఒకేలా అట్టహాసంగా నవ్వుతావు. నీ నవ్వు చూసి ఆయన ఇంకా భయపడిపోయి వణుకుతున్నాడు. చివరికి ఆయన వణుకు చూసి నీ క్రూరత్వాన్ని నువ్వే కొంచెం తగ్గించుకొని నా వల్ల నీకెలాంటి ప్రాణాలకు భయం లేదని చెప్పి అతనికి ధైర్యం చెప్పావు. నాకు కావాల్సింది డబ్బు మూట ఎక్కడ ఉందో తెలుసుకోవడం అంతే. మీ ప్రాణాలు తీసుకొని నేనేం చేసుకుంటాను, అది ఎక్కడుందో చెబితే మిమ్మల్ని ఏమీ చేయనని అంటాడు. ఆ బ్రాహ్మణుడు భయంగానే ఆ పొదల వైపు చూపించి అక్కడే ఉంది డబ్బు మూట అని చెప్పాడు. బోయేవాడు అదే నువ్వే వెళ్ళి తెచ్చుకున్నావు. నీకు అదేం మంచి బుద్ధొచ్చిందో కానీ నువ్వు ఆ సాధువును చంపలేదు. తర్వాత ఆయనతో మిమ్మల్ని నేను ఏమీ చేయను, నాకు ఆ వైశ్యుడిని చంపినటువంటి తరువాత హాహాకారం విన్నాను. అది విని రక్షక భటులు నన్ను పట్టుకోవడానికి ఇటువైపు వస్తున్నారు. ఆ అలజడి కూడా నాకు తెలుస్తుంది. మీరు కూడా వెళ్ళిపోండి. ఇటువైపు వెళ్ళకండి. ఇటువైపు ఒక క్రూర జంతువులు ఉన్నాయి. ఇంకొక వైపు చూపించి అటు వెళ్ళకండి, దారి తప్పిపోతారు. ఇంకొక దిక్కు చూపించి ఇటు వెళితే 100 అడుగుల తర్వాత మంచినీటి చెరువు దొరుకుతుంది. అక్కడ మంచినీరు తాగండి. మంచినీటి చెరువుకు పడమరకు ఇంకొక 100 మైళ్ళు దూరం వెళితే మంచి పళ్ళ వృక్షాలు దొరుకుతాయి. తిని ఆకలి తీర్చుకోండి. తర్వాత తూర్పుకు 100 అడుగులు వేయండి. అక్కడ మీకు జనం నివసించేటటువంటి ఊర్లు కనిపిస్తాయి. అక్కడ నుండి వాళ్ళను కలిసి మీరు వెళ్ళవలసినటువంటి చోటుకు సులభంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి పంపించాం. నీకు తెలియకుండానే ఆ యొక్క అశక్తుడైనటువంటి వ్యక్తికి సేవలు చేసి నీళ్లు చల్లి కాళ్ళు ఒత్తి గాలి వీచి తనకు ధైర్యం చెప్పి తనకు నీళ్లు ఎక్కడ దొరుకుతాయో ఎక్కడ దొరుకుతుందో ఎలా సేద తీరాలో గమ్యాన్ని ఏ విధంగా చేరాలో దారి చూపించావు. ఆ పుణ్యం వలన నువ్వు పాంచాల దేశానికి రాజుగా జన్మించావు. చక్రవర్తిగా భోగాలు అనుభవించావు. ఆ సాధువుకు అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేశావు కాబట్టి ఈ జన్మలో కూడా మంచి నడవడికతో జన్మించావు. లేదంటే అంతటి క్రూరమైనటువంటి పనులు చేసిన నీకు ఇంకా క్రూరమైనటువంటి జన్మ, అతి క్రూరమైనటువంటి బుద్ధులు వచ్చి ఉండేవేమో. కానీ నువ్వు చేసినటువంటి ఆ ఒక్క మంచి పని వలన నీకు మంచి నడవడిక, ఇన్నాళ్ల భోగమైనటువంటి జీవితం లభించింది. కానీ నువ్వు చేసినటువంటి ఆకృత్యాలు కూడా తక్కువ కాదు. అందుకే నీకు ఒక్కసారిగా అన్ని కష్టాలు ఎదురయ్యాయి. ఇదంతా విన్నటువంటి ఆ యొక్క దంపతులు ఆ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు పాదాలపైన పడి బోరున ఏడ్చేస్తారు. ఆయన వాళ్ళను పైకి లేపి ఏడవకండి, మీరు ఏడవాలని కాదు అని అంటారు. ఇంకా మరొక విషయం మీరు అనుకోవచ్చు, ఆయన తప్పులు చేస్తే నేనెందుకు ఈ కష్టాలు అనుభవిస్తున్నానంటూ ఆ యొక్క రాజుగారి భార్య అయినటువంటి రాణికి చెబుతాడు. మీ ఇద్దరూ వేరువేరు కాదు, ఇద్దరూ ఒక్కరే. పూర్వజన్మలో చేసిన అన్ని ఆకృత్యాలకు ఒక్క జన్మలో అనుభవించడానికి సమయం సరిపోదని ఒక్కడినే ఇద్దరుగా చేసి బ్రహ్మదేవుడు సృష్టించాడు. అందుకే మీరు భార్యాభర్తలుగా మారి ఇద్దరూ కలిసి మొదట భోగాలను తర్వాత కష్టాలను అనుభవిస్తున్నారు. ఆ రాజదంపతులు ఆయనతో, స్వామి మీరు చెప్పింది మాకు అర్థమైంది. ఇక ప్రారంధం మాకు తెలియదు కాబట్టి అనుభవించాం. ఇక ముందేం చేస్తే మేము పూర్వ వైభవాన్ని ఇంకా ప్రజలకు ఉపయోగపడే విధంగా మా బ్రతుకులను సాగించగలమో ఆ యొక్క పరిహారాన్ని కూడా మీరే చెప్పండి అంటూ ఆయన కాళ్ళ మీద పడి వేడుకుంటారు. మీరు చేయవలసినవి 3 పనులు. 1 స్నానం. అది కూడా మీకు పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే నియమం తప్పకుండా చేయాలని చెప్పారో అలా చెయ్యాలి. సూర్యోదయానికి ముందే లేచి స్నానం ఆచరించాలి. రెండవది నియమం తప్పకుండా పూజలు. మీకు ఏ దేవుడి యందు శ్రద్ధాభక్తి ఉంటుందో ఆ దేవుణ్ణే శ్రద్ధగా భక్తిగా పూజించాలి. అది కూడా మీ వంశ ఆచారాల ప్రకారం ఏ పద్ధతుల్లో చేస్తారో ఆ పద్ధతిలో చేయాలి. తరువాత దానం. ఇప్పుడు నువ్వున్న పరిస్థితికి నీ వలన ఏమవుతుందో ఆ దానం చెయ్యాలి. అంటే ఇప్పుడు నువ్వు అడవిలో ఉన్నావు కాబట్టి వచ్చే బాటసారులకు అనువుగా వారికి ఆసనాలు అంటే రాళ్లతోనో ఎంతోమంది బరువులు మోసుకుంటూ వస్తారు కదా, అవి వాటిపైన పెట్టి సేద తీరుకుంటారు. వాళ్ళను కూర్చొని సేద తీరే విధంగా ఏర్పాటు చేయాలి. ఇంకా పెద్ద పెద్ద ఆసనాలు పడుకునేలాగా కూడా ఎండకు ఇబ్బంది పడకుండా గొడుగులు, చిన్న చిన్న చలివేంద్రాలు ఏర్పాటు చేయి. మంచినీటిని అందించు. నువ్వు వెళ్ళి ఇవ్వలేకపోయినా అక్కడ ఏర్పాటు చేస్తే వాళ్ళు తీసుకొని తాగే విధంగా ఏర్పాటు చేయి. అడవిలో అక్కడక్కడ ఇవన్నీ ఏర్పాటు చేయి. క్రమంగా నీ పరిస్థితి వృద్ధి చెంది నువ్వు చేసే దానాలను కూడా సమయానికి అనుకూలంగా వృద్ధి చేసుకునేలా చేసుకో. ఇలా చేస్తే తప్పకుండా చాలా తొందరలోనే పూర్వ వైభవాన్ని పొందుతావని చెబుతాడు శ్రీ మహావిష్ణువు. అది విన్నటువంటి మహారాజు ఆయన భార్య సరేనని చెప్పి ఆయన కాళ్లకు నమస్కరిస్తారు. నవ్వుతూ సరే ఇక నేను వెళ్ళి వస్తానంటూ 4 అడుగులు వేసేలోప ఆయన కళ్ళ ముందే అంతర్ధానం అయిపోతాడు ఆ బ్రాహ్మణుడు.
వారందరికీ అప్పుడు అర్థమైపోయిద్ది. వచ్చింది సాక్షాత్తు ఆ పరమాత్మేనని చెప్పి అర్థమవుతుంది. వారి ఆనందానికి అవధులుండవు. తరువాత ప్రతిరోజు ఆ యొక్క పరమాత్మ చెప్పిన విధంగా వాళ్ళు స్నానము, పూజ, దాన ధర్మాలు అన్నీ చేసి చాలా తక్కువ కాలంలోనే పూర్వ వైభవాన్ని పొందారు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.